వీక్షకులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు పెంచడానికి సిద్ధమవుతోంది. తెలంగాణలో 36 లక్షల మందికి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి పెన్షన్లు అందజేస్తూ ఉన్నారు. నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దీన్ని 4,000 చేస్తాము అని హామీ మేరకు కాంగ్రెస్ పార్టీకి గుంపుగా దాదాపుగా ఓట్లేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా కూడా ఆ పథకం అమలు చేయలేదు. ఎందుకంటే ప్రతి నెల దాదాపుగా 1,500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. సంవత్సరం మొత్తం మీద అది 18,000 కోట్ల రూపాయలు అవుతుంది. తాజాగా ఇంకా 2 సంవత్సరాల మరలా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక ఈ సామాజిక పెన్షన్లు కనుక పెంచకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ తొంగలు దొక్కినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో 2,500 పెన్షన్ని 4,000 రూపాయలు చేయడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. రాబోయే కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించిన ప్రకటన ముఖ్యమంత్రి నుంచి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. ఆ ఒక్క పథకం కూడా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు, ఒక హామీ తప్ప దాదాపు అన్ని హామీలు అమలు చేసినట్టే. ప్రకటన విడుదల అయిన తర్వాత ఎవరికి ఎంత పెన్షన్ పెంచారు, 2,500ని 4,000 చేయబోతా ఉన్నారు, వికలాంగుల పెన్షన్ ఎంత పెంచబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.